దేవుడు ఈసారి ఇవాళ నేను లాస్ట్ వీక్ నుంచి ఆఫరింగ్స్ గురించి మాట్లాడుతూ ఉండే కదా. యాక్చువల్లీ అది ఇంకా స్టార్టింగ్లోనే, ఇంకా ఆఫరింగ్స్ వరకు మనం రాలేదు, కాకపోతే స్టార్టింగ్ అవే చూస్తూ ఉండే మనము. సో మరలా మనం మలాకి 3వ అధ్యాయము అందరం అడుగుదామా? యేసయ్యా నాతో మాట్లాడండి ప్రభువా, మేము మనుషుల మాట వినడానికి రాలేదు కానీ మీ మాట వినడానికి వచ్చాం కాబట్టి ప్రభువా మాతో మాట్లాడండి అని ప్రతి ఒక్కరం ఒక చిన్న మనసులో ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నాతో మాట్లాడు. హల్లెలూయా. యేసయ్యా నాతో మాట్లాడు. హల్లెలూయా. మనము 6వ వచనంలో లాస్ట్ వర్డ్, మీరు నా తట్లు తిరిగిన చూడండి. అయితే మీరు 3వ అధ్యాయం 6వ వచనము లాస్ట్లో ఉంటుంది చూడమ్మా. 3వ అధ్యాయం 6వ వచనం. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు 7వ వచనం, అది సారీ, ఓకే 7వ వచనం. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. సో అయితే దేవుడే, మనం లాస్ట్ వీక్ చూసిన మాట ఏంటి? మీరు నా తట్లు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతా అన్నారు. ఏమన్నారు? హల్లెలూయా. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా అన్నారు. హల్లెలూయా. సో ఎందుకు అంటున్నారు దేవుడి మాట అనేది మనకు తర్వాత వచనాల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు ఆ మాట చెప్పడానికి రీజన్ ఏంటి? సో మన అనుకోవచ్చు, ఎందుకు ఎప్పుడు దేవుడి దగ్గరికి రావాలి, దేవుడి యొద్దకు రావాలి, దేవుడికి మనం అధికారం ఇవ్వాలి, దేవుడికి మనం లోబడాలి, ఇవన్నీ చెప్తూ ఉంటామని. ఎందుకంటే మనకు విరోధంగా ఒకడు పనిచేస్తూ ఉన్నాడు. ఎవరు? అపవాది కదా. వాడు ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడి నుంచి మనం దూరం చేయాలి, దేవుని మార్గాల నుంచి మనల్ని వేరుపరచాలని ఆలోచిస్తూ ఉంటాడు. సో దానికన్నా ఇది మనం ఏం చేయాలంటే, మనము వాడికి అవకాశం ఇవ్వకుండా మనం దేవుడికి లోబడితే, ఎందుకంటే దేవుడికి ఆది నుంచి అంతం వరకు సమస్తం తెలుసు అంట. హీ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే అంతంలో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. కాబట్టి అన్నీ తెలిసిన దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఇంకా అసలు ఏవి భయపడే అవసరం ఉండదు. ఆయన నడిపిస్తా అంటున్నాడు, ఆయన తోడుగా ఉంటా అంటున్నాడు, మనని కాస్తా అంటున్నాడు, కాపాడుతా అంటున్నాడు. సో ఆయనకు మనం అప్పగించుకుంటే ఏమవుతుందంటే, మనము భయపడాల్సిన అవసరం లేదు, మనం ఏ దాంట్లో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఆయన సమకూరుస్తాడు, అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. సో అందుకని దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరగండి, నేనే నిజమైన దేవుడను, నేనే మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను, నేనే మిమ్మల్ని చేసుకున్నాను, అది కూడా నన్ను మహిమపరచడానికి నేను మిమ్మల్ని చేశాను. కాబట్టి ఏం చేయాలంటే, మీరు ఏదైతే బెనిఫిట్స్ ఏదైతే మీతో చేయాలి అని నేను ఆశపడుతున్నానో అవన్నీ నెరవేర్చబడాలంటే ఎవరి తట్టు తిరగాలి? మనము ఆయన తట్టు తిరగాలి. హల్లెలూయా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం ఆయన తట్టు ఎందుకు తిరగాలి? కరెక్ట్ డౌటే, మంచి డౌటే, కానీ ఆయన తట్టు తిరిగితేనే యాక్చువల్లీ మన లైఫ్ సార్థకం అవుతుంది. మనం అనుకుంటాం కదా, అబ్బా ఏదైనా మనం చేస్తే ఇది కరెక్ట్గా యూజ్ చేయబడితేనే దాని సార్థకత మనకు అర్థమవుతుంది. అండ్ అది తీసుకున్నందుకు, అది ఒకవేళ మనం కొనుక్కున్నందుకు దాని యొక్క ఇది ఉంటుంది. సో దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని వెలపెట్టి కొనుక్కున్నాను, మనం ఆయన సొత్తు. హల్లెలూయా. ఆయన సొత్తైన ప్రజలమంట. ఎంత గొప్ప విషయం మనం ఆయన సొత్తుగా ఉండడం. ఎవరైనా గొప్ప వ్యక్తి, ప్రపంచంలోని అందరికన్నా ధనవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన నా సొత్తు అని ఎవరినన్నా కానీ ఏదన్నా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు. నేను ఎవరి మనిషినో తెలుసా, నేను ఎవరికి చెందిన వాళ్ళనో తెలుసా. కానీ చాలాసార్లు మనం మర్చిపోతుంటాం ఏంటంటే, మనం ఆయన సొత్తైన ప్రజలం. హల్లెలూయా. దేవుని సొత్తైన ప్రజలం మనము. సో ఇంకా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మనం చూసినప్పుడు దేవుడు జెఫన్యాలో చూస్తే ఆయన మనం చూసి హర్షిస్తున్నాడు అంటాడు. ఆయన చూసి ఆయన ఉప్పొంగిపోతాడు. ఇప్పుడు నేను యూత్ గురించి చెప్పినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, అదేవిధంగా దానికన్నా అసలు అన్కౌంటబుల్ టైమ్స్, అంటే మనం చెప్పలేని అంత ఎక్కువగా దేవుడు మనం చూసి హర్షిస్తుంటాడు, మనల్ని ఎంతో ప్రేమిస్తుంటాడు, ఆ ప్రేమతో మనల్ని చూస్తూ ఉంటాడు. అందుకే మనం ఇంకా దాని ముందు చూస్తే, అందుకే దట్స్ వై యు ఆర్ నాట్ కన్జ్యూమ్డ్ అంటది. 6వ వచనంలో ఏముంటుంది? యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక
యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆయన మార్పు చెందని దేవుడు. ఒకరోజు మాట ఇచ్చి ఇంకో రోజు తప్పే దేవుడు కాదు. ఆయన సొత్తైన ప్రజలు అంటే ఆయన ఏం చేస్తున్నాడు, కాపాడడం ఆయన బాధ్యతగా తీసుకున్నాడు. అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. ప్రతిదానికి ఏముంటాయి, కండిషన్స్ అప్లై. సో ప్రతిదానికి కండిషన్స్ ఉంటాయి. సో దీనికి ఉన్న కండిషన్స్ మనం చూద్దాం. సో మనము దేవుడి తట్టు తిరగాలి. ఎందుకు తిరగాలి? మనం దేవుడి తట్టు తిరిగి కూడా మనం అనుకుంటాం, ఏంటి ఇప్పుడు నేను చర్చ్లోనే ఉన్నాను, రోజు ప్రతిసారి చర్చ్కి వస్తున్నాను, లేకపోతే ప్రార్థన చేసుకున్నాను, నేను ఇచ్చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ మనము 8వ వచనం నుంచి చదువుదామా? 7వ వచనం మొత్తం చదువుమా, 7, 8. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. మానవుడు దేవుని యొద్ద, మరి ఏ విషయంలో మేము ఈ తట్టు తిరగాలి అంటున్నాం. సో మనం అంటే కొన్నిసార్లు అనుకోవచ్చు, మేము అన్నీ చేస్తున్నాము, అది మేమేం తప్పు చేస్తున్నాము, మేమేమి ఇచ్చేస్తున్నాము అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది నా మాట కాదు, కానీ దేవుని మాట ఏంటంటే, మీరు మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చాలు, ఇక్కడ మనం కొంచెంసేపు ఆగి ధ్యానిద్దాం. అసలు ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? మనం దేని చదువుతున్నా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక దొంగిలితిరి. చూసారా, 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలు మీరు నాకు ఇవ్వక మీరు దొంగిలితున్నారు. ఒకసారి ఆది కాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుదాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ చూసారా, దశమ భాగం అని అక్కడ ఉట్టిగా చెప్పబడింది, మలాకీలో దశమ భాగం అని. కానీ ఇక్కడ చూస్తే అబ్రహాము లా కింద లేనివాడు, అంటే ధర్మశాస్త్రం అప్పటికి ఇవ్వబడలేదు. మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. కానీ ఎప్పుడైతే షాలేము రాజు, ఎవరికి గుర్తుగా మనం చూస్తాం, యేసు ప్రభుకు సాదృశ్యం మనము షాలేము రాజు అయిన మెల్కీసెదెకుని గురించి మనం హెబ్రీ పత్రికలో మనం చాలాసార్లు మెన్షన్ చేయబడుతుంది. సో ఆయన ఏం చేస్తారంటే, ఇక్కడ ఆయన కనిపించినప్పుడు ఆయన అన్నిటిలో 10వ భాగం ఇచ్చాడంట. హల్లెలూయా. అన్నిటిలో ఇవ్వడం ఏంటి? అన్నిటిలో. అక్కడ ఫిజికల్గా మనం చూసే దశమ భాగము, ఇక్కడ మనము ఫిజికల్గా ఇవ్వాలి, స్పిరిచువల్గా కూడా ఇవ్వాలి. పాత నిబంధనలో చెప్పబడినవి మనము ఫిజికల్గా మనం చూస్తూ, మనం ఆత్మీయంగా ఎలా దాన్ని మనము ఏమంటారు, అది ప్రాక్టీస్ చేయాలన్న విషయాలు మనము చూస్తూ ఉండాలి. సో అన్ని విషయాల్లో ఉన్నాడు. మనకి ఏముంది మన చేతిలో? ఒకసారి మనం గమనిద్దామా? అన్ని విషయాల్లో ఇక్కడ రాయబడింది కదా, మన చేతిలో ఏముంది చెప్పండి. కొన్ని విషయాలు. ఫస్ట్ మనకున్నది ఏంటి? టైంలో దశమ భాగం అంటే ఎంత? 2 గంటల 40 నిమిషాలు ఇస్తున్నామా? బలము, స్ట్రెంగ్త్లో దశమ భాగం ఇస్తున్నామా? ఉదయాన్నే లేచినప్పుడు దేవునితో ఫస్ట్ ఫ్రూట్ ఒక్కసారి దేవునికి అర్పిస్తే అంట మొత్తం హోల్ లంప్ విల్ బికమ్ హోలీ అని ఉంటుంది. అంటే మొత్తము ఆ ముద్ద కూడా ఏమంటారంటే పవిత్రంగా మారుతుంది. సో ఫస్ట్ ఫ్రూట్ ఇస్తున్నామా? మొదట కొంతమంది నైట్ షిఫ్ట్స్ చేస్తుండొచ్చు, నాలాగా కొంతమంది ఇంకా వేరే సమయాల్ని బట్టి చేస్తుండొచ్చు. కానీ మీరు మెలకువ రాగానే మీరు దేవుడికి ఇవ్వవలసిన సమయం ఇస్తున్నారా? ఫస్ట్ ఫ్రూట్. నేను 2 hours 40 minutes పొద్దున్నే ఇవ్వాలి అని నేను చెప్పట్లేదు, కానీ త్రూ అవుట్ ద డే మీరు 2 hours 40 minutes దేవుడికి ఇస్తున్నారు. మీ దశమ భాగం దేవుడికి ఇస్తున్నారా?
అన్నిటిలో దశంభాగం ఇచ్చాడంట. అప్పుడు అబ్రహాం ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. అసలు అబ్రహాము యొక్క హృదయం, మనం అబ్రహాము విశ్వాసం ద్వారా మనం అబ్రహాం సంతానము కదా. సో మనం ఏం చేస్తున్నాం, మన పితరుడు మనం ఏం చేస్తాడంటే అన్నిట్లో దశమ భాగం ఇచ్చాడంట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఇస్తున్నాం ఆ దశమ భాగం టైంలో, స్ట్రెంగ్త్లో, మనకున్న బలాన్ని బట్టి. ఆలోచించారు ఎప్పుడన్నా, నాకున్న బలము దేవుని రాజ్యం కోసం నేను వాడుతున్నానా, దేవుని రాజ్యం కోసం వాడుతున్నానా? మనం ధనము విషయమే మాట్లాడుతున్నామేమో. ధనం అయితే మనకు అందరికీ తెలిసింది, దశంభాగం గురించి మనము వింటా ఉన్నాం చర్చ్కి వచ్చిన వాళ్ళు. కానీ నేను ఈరోజు మీకు అడుగుతున్నాను, టైం విషయంలో మీరు దశంభాగం ఇస్తున్నారా? మీ బలము విషయంలో మీరు ఇస్తున్నారా? దేవుని సేవించడం విషయంలో మీరు దశమ భాగం ఇస్తున్నారా? ఏ విధంగా ఇస్తున్నారు? నాకున్న బలము, నాకున్న స్ట్రెంగ్త్ని నేను దేవుడికి అర్పించాలి. ఇది దేవుడి కోసమే, దేవుడిచ్చింది తిరిగి నేను దేవునికి అర్పించాలి. ఆయన మన పూర్ణ సమయాన్ని, పూర్ణ జీవితాన్ని కోరుకుంటే కూడా అర్హుడు ఆయన. ఎందుకు? ఆయన మనల్ని వెలిచ్చి కొనుక్కున్నాడంట. ఒకవేళ నువ్వు ఇంకా ఏమి చేయడానికి వీల్లేదు, ఉట్టి నువ్వు నన్ను ఆరాధించాలి, ఉట్టి నువ్వు నా సన్నిధిలో ఉండాలి అని దేవుడు మనల్ని కోరితే అది మనం చేయడము, మనము ఆయనకి ఇవ్వవలసిన తగిన అర్పణ అది. ఎందుకంటే ఆయన సొత్తు. మన యజమానులు మనం ఏదైనా చేయమంటే మనం ఏం చేస్తాము, మనకి నచ్చకపోయినా వాళ్ళు పే చేస్తున్నారు, జీతం ఇస్తున్నారు కాబట్టి వారంటారు, మీ ఒక వారంలో ఇన్ని గంటలు మీవి, అవి మాకు చెందినవి. ఓకే, కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ అప్లై అవుతాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ సమయంలో వారు మనకి అప్పగించిన పని చేయడం ఏంటి, అది మన ధర్మం, అది నీతి. ఓకే, సో ఒకవేళ వాళ్ళు కొద్ది నిమిషాలు, ఇప్పుడు సపోజ్ 9 to 5 వర్క్ చేస్తుంటే 9 to 5 వారి సమయము, ఆ సమయంలో వాళ్ళు ఏమి చేయమంటే మనం అది చేయాలి. ఒక న్యాయబద్ధంగా ఏమి చేయమంటే అది చేయాలి. ఒకవేళ మన జీవితమే ఒకరిదైతే, మనము ఈ లోకపరమైన నియమాలను మనము కొన్నిసార్లు సంఘంలో కూడా దేవుని పట్ల కూడా వాడుతూ ఉంటాం. పరమైన నియమాలు ఏంటంటే, ఓకే బాస్ ఏమైనా పని చెప్తే షార్ట్కట్లో ఎలా చేయాలి, లేకపోతే అబ్బా తొందరగా చేసి ఎలా వదిలించుకోవాలి ఆలోచిస్తాం. తప్పు వైఖరి, అదే చేయకూడదు మనం దేవుని బిడ్డలుగా. కానీ లోక రీతి చెప్తున్నాను, ఎలా తప్పించుకోవాలి ఇవి ఆలోచిస్తాం. కానీ అవేది ప్రిన్సిపల్ మనం సంఘంలో అప్లై చేస్తున్నామా? అబ్బా ఏదో తొందరగా ఏదో ఒకటి చేసేస్తే అయిపోతుంది. మన లైఫ్ ఆయనది. ఎందుకంటే మనము ఆయన తన ఎలాంటి వేళ ఇచ్చాడో తెలుసా? ప్రైస్లెస్ పొసెషన్. ఆయన అద్వితీయ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుని మన కోసం అర్పించి, రక్తాన్ని చిందించి, ఆయన ప్రాణాన్ని అర్పించి, ప్రాణాన్ని ఏంటంటే ఒక పానార్పణముగా పోసాడంట దేవుడు. పోసి అర్పించి ఆయన ఏం చేశాడు, మనని సంపాదించుకున్నాడు. లైఫ్కి లైఫ్ ఇచ్చాడు ఆయన. మన లైఫ్ పొందుకోవడానికి ఆయన ఏం చేశాడు, ఆయన లైఫ్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఆయన సొత్తు, దాంట్లో బార్గెనింగ్ ఏం లేదు. ఒకవేళ నేను ఆ పరలోక రాజ్యపు వారసురాలని అని మనం అనుకుంటే, మనం ఎవరికి చెందిన వారము? మనం పరలోక రాజ్యానికి చెందిన వారము, దేవుని సొత్తు అయిన వారం. పరలోక రాజ్యంలో ఆ యొక్క పరలోకాన్ని, భూమిని ఏలే దేవుని యొక్క సొత్తు అయినాం. సో మన బలమును మనం ఏమేం చేస్తున్నాం? మనం చూస్తే దావీదు గురించి రాయబడి, ఆయన బలమంతటితో ఏం చేస్తాడంటే దేవుని ఆరాధించాడు. అట్లాంటివి అర్పణలు ఏమవుతాయి తెలుసా? సడన్గా దేవుడు అట్లాంటివి చేస్తే ఆయన దృష్టి అంతా వారిపైన ఉంటుంది. నెహెమ్యా కాలంలో కూడా గోడ కట్టేటప్పుడు అందరు గోడ కడుతున్నారు, ఆనుకొని అని రాయబడి ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చేవరకు బారాక్ అనుకుంటా ఆయన పేరు. ఆసక్తితో గోడ కట్టాడు ఉంటుంది. అరే ఆయన ఒక్క పేరు ఎందుకు అట్లా అంత ఆసక్తి అని ఎందుకు రాయబడింది? అందరూ ఓకే నెహెమ్యా చెప్పాడు కదా చేస్తాం అని కడుతున్నాను. కానీ ఏంటంట, సొంత ఇంట్రెస్ట్తో, నాకు ఈ అవకాశం వచ్చింది, నేను చేస్తాను, ఎంత గొప్ప ఇది, నేను గోడ కడుతున్నాను అని ఎంతమందికి వెళ్ళి చెప్పుకున్నాడు. నేను గోడ ఎలా కడతాను తెలుసా, ఇలా నేను ఇలా ప్లాన్ వేసుకున్నా, ఇలా చేయాలనుకుంటున్నా అని ఎంత ఆసక్తిగా చెప్పాడు. సో దేవుడు ఆసక్తిని గుర్తించాడు. ఆసక్తి వైపు దేవుడి యొక్క మనసు ఉంటుంది. ఎవరైనా ఆసక్తితో అంటే వాళ్ళు 100% పెడుతున్నారంటే సడన్గా దేవుడి ఇంట్రెస్ట్ వాళ్ళపైన ఆయన దృష్టి మళ్ళుతుంది. ఆయన దృష్టి వారిపైన మళ్ళుతుంది. మన మనం బలంలో టైట్ ఇస్తున్నామా? మన శక్తి సామర్థ్యాలు అయిపోయాక మనకింతనే బలం ఉన్నప్పుడు అప్పుడు దేవుడి సేవ చేయాలని కాదు, మనకు శక్తి ఉన్నప్పుడు. అందుకే నేను యవ్వనస్తులను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. వారి శక్తిని, వారి టైంని వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఏం చేస్తారు,
వారు ఎంచుకుంటున్నారు దేవుడికి మేము ఎలా ఉపయోగపడాలని, వారి బలాన్ని వాళ్ళ శక్తిని దేవుడి యొక్క రాజ్యంలో పెట్టడానికి ఇష్టపడుతున్నారు. యవ్వన కాలంలో దేవుని కాడి మోయుట ఎంతో శ్రేష్టకరం అంట. యవ్వన కాలంలో ఎందుకు యవ్వన కాలంలో స్పెషల్గా చెప్పాడంటే, యవ్వన కాలంలో ఉన్న బలము ఎదిగే కొద్దీ ఉండదు. అది నేను చూస్తున్నాను. ఒక 20 years బ్యాక్ నాకున్న స్ట్రెంగ్త్ ఇప్పుడు లేదు. 20 years బ్యాక్ 2 days కంటిన్యూస్గా ఏదైనా పని చేయమన్నా చేసే శక్తి ఉండదేమో, ఇప్పుడు అట్లా లేదు. అయినా దేవుడిచ్చిన బలాన్ని బట్టి, శక్తిని బట్టి కొద్ది గొప్ప చేయగలుగుతున్నాం. కానీ చెప్తున్నా, మనకున్న బలములో మనం టైత్ ఇస్తున్నామా? ఈరోజు దేవుడు మార్నింగ్ లేచి నేను ధ్యానిస్తుంటే, టైత్ అంటే ఉట్టి డబ్బు విషయమా? కాదు. నూతన నిబంధన క్రైస్తవులు దేవుడు కొనుక్కున్న సొత్తు, దేవుడు సంపాదించుకున్న సొత్తు. సో వారు ఏంటంటే, వారు ప్రతి విషయంలో టైత్ ఇవ్వాలి. అన్ని విషయాలు అబ్రహాం ఏం చేస్తాడు? మనం అబ్రహాము సంతానంగా పిలువబడితే అన్ని విషయాలు అనేది అంటే దశభాగం ఇచ్చాడంట. సో ఫస్ట్ టైం. ఎందుకంటున్నాము ఆ మాట? ఒక్కసారి చదువుమా, మలాకీకి వెళ్దాం. మలాకీ 9-10వ వచనం చదువుమా. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 11వ వచనం చాలా ఆసక్తికరమైన చదువు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం. ఫస్ట్ ఏమన్నాడు? మీ యొక్క దశంభాగాన్ని మీరు ఏం తీసుకురావాలంట? మీ అర్పణలు ఎక్కడికి తీసుకురావాలి? దేవుని యొక్క మందిరంలోకి తీసుకురావాలి. దేవుని యొక్క మందిరంలో ఆహారం ఉన్నట్లు అంటే మనము ఫిజికల్ ఫుడ్ గురించి కాకుండా మనం దేవుని సంఘంగా చేయవలసిన పనులు చేయడానికి కావలసినవన్నీ ఉండడానికి ఏం కావాలంట? ఇక్కడ అవి దేవుని మందిరంలో ఉపయోగకరంగా ఉండేలాగా మనకి అవన్నీ అర్పణలు, మీరు ఇచ్చే కానుకలు అర్పణలు ఉపయోగపడతాయి. రెండో విషయం ఏంటంటే, ఓకే అది చర్చ్కి బ్లెస్సింగ్ అనుకుందాం. సో మరి మనకి పర్సనల్ బ్లెస్సింగ్ ఏంటి? దేవుడు అంటే ఇచ్చినను శోధించమంటున్నాడు దేవుడు. మనం చాలా తక్కువ ప్లేసెస్లో చూస్తాం, నన్ను టెస్ట్ చేయండి అని దేవుడు చెప్పడం. ఇది వన్ ఆఫ్ ద ప్లేసెస్ ఏంటంటే, నన్ను శోధించండి, మీరు చూడండి, మీరు నన్ను టెస్ట్ చేసి చూడండి అంటున్నాడు దేవుడు. ఇచ్చిన వారికి ఏముంటుంది తెలుసా? ఆ బోల్డ్నెస్ ఉంటుంది దేవుడిని టెస్ట్ చేయడానికి. దేవా నువ్వే అన్నావు కదా నన్ను టెస్ట్ చేయి. అప్పుడు ఏం చేస్తానంటే దేవుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని. ఆకాశ వాకిలను విప్పి పట్టజాలనంత దీవెనలు ఇస్తాడంట. హల్లెలూయా. పట్టజాలనంత దీవెనలు ఇస్తాడంట. ఒకవేళ మనం అనారోగ్యంతో బాధపడుతున్నాం అనుకోండి, స్ట్రెంత్ విషయం వచ్చేటప్పటికి మీకున్నది పెట్టండి దేవునికి. దేవుడు ఏం చేస్తాడు? సడన్గా మనం పట్టజాలనంత ఆశీర్వాదం ఇస్తాడంట. బలము మీకు అధికమవుతుంది, మీకు శక్తి అధికమవుతుంది, అనారోగ్యం పోతుంది. మనం ట్రై చేద్దాం. దేవుని విషయంలో మనం ఒక వారియర్స్గా ఉండి మనం అనుకుంటే మనం దేవుడు మన దాంట్లో ఇంటర్ఫియర్ అవుతాడు. దేవుడు కలగజేసుకుంటాడు. ఎప్పుడైతే నా లిమిటేషన్స్ ఇంతే, నేను ఎందుకని ఇవ్వలేకపోతున్నా దేవా, నువ్వు అర్థం చేసుకున్నావు అంతసేపు ఓకే అని దేవుడు కృప చూపిస్తాడు. కానీ ఎప్పుడైతే మనం అంటామో లేదు నేను దశమ భాగం ఇచ్చినప్పుడు దేవుడికి డైరెక్ట్గా యాక్సెస్ ఇస్తున్నాం మనం. హల్లెలూయా. దేవుడికి ఏం చేస్తాం? మనము డైరెక్ట్గా యాక్సెస్ ఇస్తాం. ఉట్టి మన ఫైనాన్సెస్కి లిమిట్ చేయకండి. ఇది ఫైనాన్సెస్కి దేవుడు మనకి యాక్సెస్ ఇస్తున్నాం, దేవుడు కలగజేసుకోవడానికి. దశమ భాగాలు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి తీసుకొస్తున్నామో మనం దేవుడికి యాక్సెస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరు కలగజేసుకుంటారు తెలుసా? సైన్యములకు అధిపతి యగు యెహోవా ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. చదవండి. హీ విల్ రెబ్యూక్ డివోర్. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఐ విల్ రెబ్యూక్ ద డివోరర్. ఎవరైతే మీ యొక్క పంటని తినివేయడానికి ఏవైతే ఉన్నాయో వాటిని నేను నాశనం చేస్తాను. మీ యొక్క ఫలాల్ని తినివేయకుండా నేను ఏం చేస్తాను? ఆ యొక్క దుష్టుని ఏం చేస్తానంట? నాశనం చేయకుండా మీ ద్రాక్ష చెట్లు
అకాల ఫలములను రాల్పక్క యుండునని ఉమ్, సైన్యముల అకాల ఫలములు వచ్చినా కానీ రాలిపోవడానికి దుష్టుడు కానీ ఎవ్వరు కనిచ్చేయకుండా ఎవరంట సైన్యములకు అధిపతి యెహోవా. ఈ మాట అంటే జెహోవా షాబోత్. హల్లెలూయా. ఆ యొక్క పేరుని మనము ఇన్వోక్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే మనం ఒక పని చేస్తున్నాం, ఎప్పుడైతే దశమ భాగాలు దేవుని యొక్క సన్నిధికి తీసుకొని వస్తున్నాం, అప్పుడేంటంటే యెహోవా షాబోత్, సైన్యములకు అధిపతి యెహోవా మన పక్షాన ఉంటాడు. అర్థమవుతుంది. ఏ సైన్యములు అంటే ఈ లోకపరమైన సైన్యములు కాదు, పరలోక రాజ్యము, దేవుని యొక్క సైన్యములకు అధిపతి అయిన దేవుని యొక్క ఆ యొక్క శక్తిని మనం విడుదల చేస్తుంటున్నాం. ఆయన కమాండర్, అధిపతి అంటున్నాం, కమాండర్ ఆఫ్ ఆర్మీస్, ఆయన లార్డ్ ఆఫ్ హోస్ట్ అంటారు, లార్డ్ ఆఫ్ కమాండర్ ఆఫ్ ది ఆర్మీ. ఆయననంటే మనకు తెలుసు ఆయన శక్తి. ఒక్క రాత్రి హిజ్కియా సమయంలో ఏమైందంట, ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానించినప్పుడు, దేవుడికి అప్పగించినప్పుడు ఏం చేస్తాడంట, ఆ రాత్రే 185,000 మందిని హతం చేశాడు. అంతే, ఒక్క వ్యక్తి. అటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఏం చేస్తాడంట, ఏదైతే మీ పంటని తినివేయు పురుగులను గద్దిస్తాడంట. సో నీ పంట సురక్షితంగా ఉండాలంటే, అందుకే మనం చూడాలి, దశమ భాగాల్ని, కానుకల్ని దేవుడికి అర్పించాలి. ఫస్ట్ టైంలో ఇవ్వండి. అప్పుడు దుష్టుడు అందుకే కొంతమంది చాలా ఎఫెక్టివ్గా ఉంటారు వాళ్ళు చేసే పనిలో, ఎందుకంటే దశమ భాగాలు కరెక్ట్గా ఇస్తారు. హల్లెలూయా. నేను ఫైనాన్సెస్ ఇవ్వాలి. మీ యొక్క ఫైనాన్షియల్ విషయంలో దశమ భాగాలు ఇవ్వకపోతే దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. మీరు నాకు ప్రార్థన చేస్తున్నాడు, దేవా కలగజేసుకో, నువ్వు చెయ్యి. కానీ మనం ఏం చేస్తున్నాం, దేవుడు చేయిని పట్టుకొని ఉంటున్నాం, చేయొద్దు. మన నోటితో చెయ్యి అంటున్నాం, చేతులతో ఏం చేస్తున్నాం, చేతుల్ని దేవుడి యొక్క చేతుల్ని ఆపేస్తున్నాం. ఏమని? చేయొద్దు. ఎలా ఆపేస్తున్నాము? ఎలా మేము దొంగలిస్తున్నాము? ఎలా మేము ఇలా చేస్తున్నాము? అడుగుతున్నామంట మనం. అయ్యో మేము చాలా నీతిమంతులం, మేము సంఘానికి ప్రతిసారి మన క్రమం తప్పకుండా వస్తాం, ప్రార్థనలు అన్నీ అటెండ్ అవుతాం, ఆరాధన చేస్తాం, మొక్కుబళ్ళు మేము అంటాం, మొక్కుతా ఉన్నాం, మీకు మేము ఇచ్చేస్తా ఉన్నాం. కానీ దేవుడు అంటారు, మీరు నా నుంచి దొంగలిస్తున్నారు, ఎందుకంటే మీరు దశమ భాగాలు ఇవ్వట్లేదు. నేను ఎలా పని చేస్తాను, మీరు నాకు ఇంత ప్రార్థన చేస్తున్నా కానీ మీరు నన్ను పని చేయనివ్వట్లేదు. మన దేవుడు పని చేయని దేవుడు కాదండి. మన దేవుడు పని చేయడానికి ఇష్టపడే దేవుడు, మన లైఫ్స్లో కలగజేసుకోవడానికి ఇష్టపడే దేవుడు. మన లైఫ్లో ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు నుట్టి చేతిలో పంపించాలని అనుకోడు దేవుడు ఎప్పుడైనా. కానీ ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళు బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకోకుండా వెళ్ళరు. కాకపోతే మనం నోటితో మనం చెప్తుంటాం, కానీ ఆయన చేతుల్ని పట్టేసుకుంటున్నాం పని చేయకుండా. నీ సమయంలో దశమ భాగం ఇస్తున్నావా? నీ బలంలో దశమ భాగం ఇస్తున్నావా? సేవలో ఇస్తున్నావా దశమ భాగం? మన ఆస్తంతట్లో ఆయనకు దశమ భాగం తీసుకునే ఇది ఉంది. ఆ 10th పార్ట్ ఇస్తున్నామా దేవునికి? నీకెంత ఉంది? ఫ్యూచర్ గురించి ఆలోచించడం తప్పని అనట్లేదు, కానీ దాంట్లో దశమ భాగం దేవుడిది ఇస్తున్నామా? వాట్ ఎవర్ యూ పొజెస్. అదొక్కటే కాదు, అది చూద్దాం పొజిషన్స్ గురించి. సామెతలు 3:9 చదువు ఒకసారి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. నీ రాబడంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని ఎవరినంటే ఆయనని ఘనపరచాలి. ఎప్పుడైతే అయ్యో దశమ భాగాలు ఇవ్వకపోతే ఏమైంది దేవుడు అర్థం చేసుకుంటా అంటే, నువ్వు దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఉంటే నువ్వేం చేస్తావంటే ఫస్ట్ దశమ భాగం ఇస్తావు. కొంతమంది అబ్బా దశమ భాగం ఇవ్వాలా నా దగ్గర, మన కరెక్ట్గా అప్పుడే నీడ్స్ వస్తాయి. మీరు అనుకోకండి అంత ఈజీగా దుష్టుడు పోనిస్తాడు అనుకోకండి. మీ దగ్గర కరెక్ట్ 10,000 ఉన్నాయి అనుకోండి, 10,000లో 9,000 రెంట్ కట్టాలి, లేకపోతే ఒక్క 1,000 ఉంది, నేను నెలంతా ఎట్లా గడపాలి దేవా, మరి ఎట్లా ఇచ్చేయాలి? వరి అవ్వకండి. మనం ఎవరిపైన ఆనుకుంటున్నాం? నీ పోషణ నీ శక్తి సామర్థ్యాల వల్ల వస్తుందంటే చాలా తప్పు.
చాలా తప్పది. మనం సంపాదించడానికి సామర్థ్యత దేవుడే ఇస్తున్నాడంట. హల్లెలూయా. అట్లా ఒకవేళ లేకపోతే మనకన్నా జ్ఞానవంతులు, మనకన్నా చాలా టాలెంటెడ్ పీపుల్ ఉట్టిగా నిరుద్యోగులై తిరుగుతున్నారు. ఏమీ లేక, పోషణ లేక ఉంటున్నారు, భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. మనం ఏదో గొప్ప వాళ్ళమని మన తలాంతులను బట్టి మనకు వచ్చింది అనుకుంటే పశ్చాత్తాపపడండి ఆ విషయాన్ని బట్టి. ఎందుకంటే దేవుడే అవి సంపాదించడానికి సామర్థ్యత ఇస్తున్నాడు, దేవుడే పోషిస్తున్నాడు. మనకన్నా ఘనమైన పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, మనకైనా బాగా సంపాదించే వాళ్ళు ఏమీ లేకుండా చాలామంది ఉన్నారు. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. కొంతమందికి ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, ఎంత జ్ఞానం ఉంటుంది, అయినా వాళ్ళు ఏమి లేకుండా ఉంటారు. ఎందుకంటే దుష్టుడు వారిని డివైవర్ చేయడానికి, అంటే వాళ్ళని మింగివేయడానికి, వాళ్ళకున్నవన్నీ వాడు పట్టేసుకోవడానికి వాడికి అధికారం ఉంది, బానిసలుగా చేసుకోవడానికి. అన్ఫార్చునేట్లీ దేవుడి దగ్గరికి వచ్చిన వారు కూడా దుష్టుడికి అధికారం ఇస్తున్నారు. ఎలా? దశమ భాగాల్ని దొంగలించి, దొంగలించే క్రైస్తవుల్ని దొంగ అంటున్నాడు దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ మాటలు మలాకీలో? ఇజ్రాయేలీలతోనే, మనతోనే. నాకు రావాల్సిన మీరు దొంగిలిస్తున్న, మేము ఎలా దొంగిలిస్తున్నాము అన్నుంటే చెప్తున్నాడు దేవుడు. మీరు నాకు ఇవ్వవలసింది మీరు ఇవ్వట్లేదు. దేవుడికి ఏమి, మనము 50వ కీర్తనలో మనం చూస్తే, నాకు ఆకలిస్తే నేను మిమ్మల్ని అడుగుతానా అని దేవుడు నవ్వుతాడు తెలుసా. ఆకలిస్తే నేను మిమ్మల్ని అడుగుతాను, ఎందుకంటే 1000 కొండల పైన ఉన్న ఇవన్నీ కూడా ఏంటి, అవన్నీ పశువులు, అవన్నీ నావే, అన్నీ నేను చేసినవే, నావివి. నాకు ఆకలిస్తే నేను మిమ్మల్ని అడుగుతానా? లేదు. దేవుడికి ఆకలిస్తే మనల్ని అడగడు. నా మాట చదివితే నాకు చాలా నవ్వు వస్తుంది నిజంగా. మనము ఎలా దేవుడికి అర్పిస్తామంటే, దేవుడికి అవసరం ఉంది అన్నట్టు అర్పిస్తాం. మన యాటిట్యూడ్ అట్లా ఉంటుంది. దేవుడికి అవసరం ఉంది, అయ్యో నేను చర్చ్కి ఇవ్వాలి, అయ్యో మీరు ఏది ఇచ్చినా చర్చ్కి, అది మీరు చర్చ్ అనే దానికి ఇవ్వట్లేదు, దేవుడికి ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి హృదయంతో ఇస్తున్నారు చాలా ఇంపార్టెంట్. అయ్యో నేను ఇవ్వాలా, సరే ఇవ్వకపోతే ఎవరేమనుకుంటారు, తప్పు. ఇవ్వకండి అట్లా. మీరు ఇవ్వకపోతే దేవుడు ఇంకొకరిని లేవనెత్తాడు. నేను ఒక మనిషిని టార్గెట్ చేసి ఎవరిని చెప్పాను అనట్లేదు, నేను దేవుని యొక్క ఆ రోషముతో నేను చెప్తున్నాను అంతే. మనం దేవుడికి ఇవ్వకపోతే వేరేవాళ్ళు ఇస్తారు, మనం ఒప్పుకోకపోతే వేరేవాళ్ళు చేస్తాడు దేవుడు. రాళ్ళని లేపుతానండి, మీరు నన్ను స్తుతించకపోతే నేనేం చేస్తానండి దేవుడు, రాళ్ళని లేపుతాను మేము నన్ను స్తుతించడానికి. మీరు ఒకవేళ మీరు అవైలబుల్గా లేకపోతే నేను ఎవరినైనా వాడుకుంటా అంటాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్లో ఫరిసేలు, శాస్త్రులు, జ్ఞానులు వాళ్ళు, వారు ఆయనను తృణీకరిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళారు? చేపలు పట్టే జాలరుల దగ్గరికి. ఏమీ లేదు, ఏమీ పనికి రారు అనుకున్న వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళి ఏం చేశాడు? గొప్ప శిష్యులుగా చేశాడు. వాళ్ళు చిన్న క్రీస్తులుగా పిలువబడే అంత ఇదిగా దేవుడు వాళ్ళని లేవనెత్తాడు. హల్లెలూయా. ఏమయ్యారు? ఎవరు తృణీకరింపబడారు? శాస్త్రులు, ఫరిసేలు. ఎక్కడ పోయారు? వాళ్ళు నిష్ట కలిగి చేస్తున్నారు అన్నీ. గర్విష్ఠులు, ఓల్డ్ ఫాక్సెస్ అంటాడు, ఏమంటారు? ముసలి నక్కలు, బ్రూడ్ ఆఫ్ వైపర్స్, అదే సర్ప సంతానం అంటాడు వాళ్ళని. సున్నం కొట్టిన సమాధులు అంటాడు. ఎవరంట వాళ్ళు? బైబిల్లో కొన్ని తిట్లు నాకు నవ్వొస్తాయి నిజంగా. మాకేమి తక్కువ అనుకున్న లౌకిక సమూహంతో ఏమన్నాడు? దరిద్రుడు, దిక్కుమాలిన వాడవి, దిగంబరుడు అని తిట్టాడు. నాకు నువ్వు అక్కర్లేదు అనుకున్నవాడే నువ్వెంత దరిద్రుడురా అనుకుంటాడు దేవుడు. నువ్వెంత దిక్కుమాలినోడురా. ఇవి నా మాటలు కాదు, దేవుని వాక్యంలో ఉన్నవి. మాకేమి కొదువా అనుకున్నవాడికి ఏమంటాడు దేవుడు? నువ్వు దరిద్రుడివి. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఏం చేశాడంట ఆయన? ఆ సంవత్సరం ఆయనకు చాలా పంట వచ్చిందంట, చాలా విస్తారమైన పంట వస్తే అని అనుకున్నాడంటే, అబ్బా నా ప్రాణమా తిను తాగు సంతోషించు, నీకు ఎవ్వరు ఎదురున్నారు?
పెద్దగా గోడౌన్స్ పెంచేస్తాను, పెద్దగా అంతా నేను స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను నా తరతరాలు ఇంకా ఇంకా అసలు ఏమి చేయకలే, అబ్బా నా ప్రాణమా తిను తాగు సంగుంటే వెర్రివాడా అన్నాడంట. ఒక స్వరం వినపడింది దేవుడిది, వెర్రివాడ, ఈరోజు రాత్రే నేను ఈ ప్రాణం తీసుకుంటే ఇవన్నీ ఏమైపోతాయి, ఏమైపోతాయి, ఇవన్నీ వేస్ట్. అట్లాంటి ఇవి చేసుకున్న వాళ్ళని ఏమంటాడు దేవుడు, వెర్రివాడ అంటాడు. వెర్రివాడ. ఫ్యూచర్ ప్లానింగ్ ఉండకూడదని నేను అనట్లే, ఆ ప్లాన్లో దేవుడు ఉన్నాడా, ఆ ప్లాన్లో దేవుడికి మొదటి స్థానం ఉందా? ప్లాన్ లేని వాళ్ళని కూడా దేవుడు తిడతాడు. చీమలు చూసి జ్ఞానం నేర్చుకోమంటాడు. ఏం చేస్తాయి చీమలు? ఆ కాలానికి ముందే అవి ఏం చేస్తాయంటే ఫుడ్ని సమకూర్చుకుంటాయి. తెలివిగలవి చాలా. జ్ఞానం, చీమలు చూసిన జ్ఞానం అంటే సమకూర్చుకోవడం దేవుడు తప్పు అన్నాడు. నీ ఉద్దేశం ఏంటి సమకూర్చుకోవడంలో? చాలా ఇంపార్టెంట్. నువ్వు సమకూర్చుకునే దాంట్లో దేవుడు ఉన్నాడా? వేర్ ఇస్ గాడ్ ఇన్ దట్? డూ యూ హ్యావ్ గాడ్ ఇన్ దట్? ఈ లోకపరమైనవి చాలా సంఘంలో జ్వరబడుతున్నాయి, చాలా జ్వరబడుతున్నాయి. లోక ఆలోచనలు, లోక తలంపులు తెలియకుండానే. పాపం నేను సంఘస్థులని బ్లేమ్ చేయట్లేదు. దుష్టుడు చాలా డే అండ్ నైట్ పనిచేస్తున్నాడు. ఎందుకంటే క్రైస్తవులు తెలియకుండానే డ్రిఫ్ట్ అయిపోవాలని, అంటే మభ్య పెట్టబడి వాళ్ళు చేయబడాలని. అందుకే దేవుడు అంటాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థనలో టైత్ ఇవ్వండి, దేవుడితో సమయం గడపడంలో టైత్ ఇవ్వండి. దేవుడితో సమయం గడపడం అంటే వాక్యం చదవడం, ఆరాధన చేయడం, దేవుని సన్నిధిలో వినడం. చాలా సమయం ప్రార్థన చేసి ఆమెనని వెళ్ళిపోవడం కాదు, దేవుని సన్నిధిలో వేచి ఉండి వినడం. దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. వింటున్నారా మీరు? కనిపెడుతున్నారా? చాలా ఇంపార్టెంట్. దశంభాగం అంటే ఏదో నేను వచ్చి బైబిల్ ఇది చేసేసి, చాలామంది చూస్తే చాలా విషయాలు రాసుకుంటూ ఉంటారు, చాలా ఉచ్చరిస్తూ ఉంటారు. నేను అవన్నీ డీటెయిల్ చెప్పాలనుకోవట్లేదు. వేరే వేరే ఫెయిత్స్లో అట్లా అనట్లేదు. మనకనే కొన్ని ఇష్టంగా చేస్తారు తెలుసా మీకు. మనం అసలు మ్యాచ్ కూడా కాము కొంతమంది దీంట్లో. నేను చూసి చెప్తున్నాను, కొంతమంది దానికి మ్యాచ్ కూడా కాము. మా మమ్మీ నేను చూస్తే అయితే ఆశ్చర్యపోతాను. ఆమె అన్నిరాలు, మీకు తెలుసు కదా, బ్రాహ్మణ్ కుటుంబం నుంచి వచ్చాను నేను. సో అన్నిరాలు అమ్మాయి తెలియదు, కానీ ఆమెకున్న నిష్ట అయితే ఇచ్చాను. కానీ ఏం లాభం? ఒకటి లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం అన్నాడు. సో నువ్వు ఎంతనా చెయ్యి, ఏమవుతుంది లాస్ట్కి? ఒకవేళ నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకున్నావు అనుకో, ఈ లోకంలో నువ్వు చేసిందంతా వేస్ట్, వ్యర్థం. సో నేనేమంటున్నా, ప్లాన్ చేయడం తప్పులేదు, కానీ ఆ ప్లాన్లో దేవుడు ఉన్నాడా? ఆ ప్లాన్లో యేసయ్యకి ఎటువంటి స్థానం ఇస్తున్నాం? చివరి స్థానం ఇస్తే ఆయన అక్కడే ఉంటాడు. అప్పుడు దుష్టుడు వచ్చి నిన్ను శోధిస్తూ ఉంటే నువ్వు అడగలేవు, ఏంటి దుష్టుడు శోధిస్తుంటే నువ్వేం చేస్తున్నావు యేసయ్య అని. ఏమన్నాడు ఆయన? ప్రథమ స్థానం ఇవ్వాలి ఆయనకి. హల్లెలూయా. ఫస్ట్ ఫ్రూట్ అయింది. ఆయన ఏంటంటే నువ్వు ఫస్ట్ ఫ్రూట్ ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడంట, అపవాదిని ఆ పురుగులను ఏం చేస్తాడు, మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవి అకాల ఫలములు వచ్చినా రాల్పకుండా ఉంటాయంట. హల్లెలూయా. అందుకే ఏమో మరి ఆ యొక్క అంజూరపు చెట్టుని దేవుడు గద్దించాడు, అది ఫలించాలి, అకాలంలో అయినా ఫలించాలని. ఎందుకంటున్నాడు? అకాల ఫలాలు వచ్చినా దుష్టుడు దాన్ని రాల్పలేడంట. హల్లెలూయా. అందుకేమో అకాల ఫలం కోసం చూస్తాడు దేవుడు. అంటే అకాలంలో ఫలాల కోసం కూడా దేవుడు చూస్తాడు. టైమ్స్ వేర్ యూ సే దట్ ఇస్ అ టైమ్ ఆఫ్ రెస్టింగ్. ఇది ఆ పని చేసే సమయం కాదు కదా, ఇప్పుడు చర్చ్కి వచ్చే సమయం కాదు. ఎందుకు మమ్మల్ని చర్చ్కి పిలుస్తున్నారు? ఎందుకు మేము ఎక్స్ట్రా పని చేయాలి? దేవుడు అంటాడు అకాల ఫలములు అవన్నీ కొన్నిసార్లు ఉంటాయి. బాస్ అదే పిలిస్తే వెళ్ళిపోతారు, అడగరు, ఇంకో క్వశ్చన్ ఉండదు. కానీ దేవుడు అంట మన పక్షాన ఏదైనా నిలబడి సైన్యములకు అధిపతి యెహోవా వాటిని ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు. నీ దగ్గరికి ఏది రాకుండా కాపాడుతాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, నీ పంటని ప్రొటెక్ట్ చేస్తాడు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. అందుకే దశమ భాగం ఇవ్వడం మనము ప్రాక్టీస్ చేద్దాం. కష్టమైన దేవుడికి మనము కలుగజేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం.
దేవుడు మరి దేవుడు కదా, ఆయన ఏమైనా చేయగలడు అంటే ఆయన మనకొక సొంత చిత్తం అనేది ఇచ్చాడు కదా. మన చిత్తానికి వ్యతిరేకంగా ఆయన పని చేయడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా పనిచేయడు. చాలా అద్భుతాలు దేవుడు చేయాలనుకున్నాడంట, కానీ కొంతమంది అవిశ్వాసం వల్ల అది పొందుకోలేకపోయారంట. మన అవిశ్వాసమే మనకు అడ్డుగా ఉంటుందేమో. దేవుని బలము లిమిటెడ్ కాదండి, మన విశ్వాసం లిమిటెడ్. అక్కడ మనం అనుకుంటాం ఎందుకు పని జరగట్లేదు, మన విశ్వాసము పని చేయట్లేదు. మన విశ్వాసము, అవిశ్వాసము, మన కొద్ది విశ్వాసము, అల్ప విశ్వాసము దేవుడిని పూర్తిగా ఎఫెక్టివ్గా పని చేయనివ్వట్లేదు. మనం బేసిక్స్లో స్ట్రాంగ్ అవుదాం. బేసిక్ థింగ్స్, దశమ భాగం. దొంగతనం మనం దేవుడిని చేయొద్దు, మనము దొంగిలించొద్దు దేవుడి సన్నిధి నుంచి. అబ్రహాం అంతగా ఎందుకు మనకి విశ్వాసులకు తండ్రిగా ఎందుకున్నాడంటే, విశ్వాసులకు ఆయన అన్నిటిలో దశమ భాగం ఇచ్చాడంట. ఆయన ఎవరు ఇవ్వమని చెప్పలేదు మనకు తెలియదు, కానీ ఆ ప్రేరేపణ వచ్చింది దేవుడికి. ఆయన సమస్తం అర్పించడానికి. మెల్కీసెదెకు ఎవరికి? షాలేము రాజు అంట, కింగ్ ఆఫ్ రైచియస్నెస్ అంట. ఆయన నీతికి రాజు, సమాధానానికి రాజు. ఆయనకంట ఆయన దశమ భాగం అన్నిట్లో ఇచ్చాడంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దశమ భాగం ఎందుకు ఇస్తున్నాము? మన కోసం ఇస్తున్నాం, దేవుడి కోసం కాదు. మనము మన వెల్ఫేర్ కోసం దేవునికి ఇస్తున్నాం. అన్ని బ్యాంక్స్, ఈరోజు ఉన్న బ్యాంక్ ఏది బ్యాంక్రప్సీ క్లెయిమ్ చేస్తామో మనకు తెలియదు. ఈ లోకంలో ఉన్న బ్యాంక్స్ కూడా సేఫ్ కాదు. మనం ఎప్పుడైతే దశమ భాగాలు మనం దేవుడికి అర్పిస్తూ ఉంటామో, క్షామకాలంలో యెహోవా షాబోత్ మీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. క్షామకాలంలో యెహోవా షాబోత్ మీకు తోడుగా ఉంటాడు. క్షామకాలం మనం చూడము. హల్లెలూయా, ఆమేన్. క్షామకాలం మనము చూడము. ఈ లోకమంతా రావచ్చు, కానీ గోషంలో వెలుగుందంట, గోషంలో సమృద్ధి ఉందంట, గోషంలో ఏ తెగులు లేదంట. మనము కూడా దశమ భాగం ఇచ్చేవారం. యాకోబులకు చూస్తే కూడా, యాకోబు కూడా దశమ భాగం ఇస్తాడు. మనం చూడండి, యాకోబు యొక్క సమృద్ధి గురించి మనం చూస్తాం, ఎట్లా అభివృద్ధి పొందాడు. మరి ఇక్కడ మనం చూస్తే అబ్రహాము ఎంత విస్తరించాడో మనం చూస్తున్నాం. భూమి కూడా వాళ్ళని భరించడానికి భారమయ్యేంత ఎక్కువగా విస్తరించాడు. వాళ్ళని ఏదైనా ఇచ్చేయాలని చూస్తే ఎవరు వాళ్ళ పక్షాన నిలబడ్డారు? దేవుడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. సైన్యములకు అధిపతి అగు యెహోవా మనకేమై ఉంటాడంట? చదువు మాట. సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవిస్తున్నాడు. ఆయన ఇస్తే ఒక మాట, అది ఎవ్వరు కూడా రివర్స్ చేయలేరంట. దేవుడు ఒక మాట చెప్తే దాన్ని ఎవరైనా రివర్స్ చేయగలరా? చేయలేరు. సో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన నేను మీతో ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీకు సహాయం చేస్తానని చెప్తే మనం ఏం చేయాలి? మీకు 10,000 జీతం ఉందనుకోండి, ఆ 10,000లో ఎంత మీరు దశమ భాగము కానుక అర్పించి హాయిగా మీరు పడుకోండి. మీ యొక్క మిగతా దాన్ని కాపాడే బాధ్యత దేవుడిది. మిగతాది కాపాడే బాధ్యత దేవుడిది. ఫైనాన్సెస్ ఉట్టి ఎగ్జాంపుల్, ఒక్క పార్ట్ మాత్రమే దశమ భాగంలో, ఒక్క భాగము ఫైనాన్సెస్. మనం దశమ భాగం అంటే ఉట్టి ఫైనాన్సెసే అనుకుంటున్నాం, తప్పు. ఈరోజు మనం ఈ విషయాల్లో మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఎందుకంటే మన బలములో మనం ఇవ్వాలి, మన పొసెషన్లో, మనకున్న దాంట్లో ఆస్తిలో మనం ఇవ్వాలి, మనకున్న ధనములో మనం ఇవ్వాలి, మనకున్న టైంలో మనం ఇవ్వాలి. మనం సేవ చేసే విషయంలో మనం ఇవ్వాలి దేవుడికి. సేవ ఎంత సమయం ఇస్తున్నారు? దేవుని సేవకి, సంఘానికి మీరు ఎంత సమయం ఇస్తున్నారు? ఫస్ట్ దేవుడి సేవ చేయాల్సిన ప్రథమ స్థానం ఎక్కడ? కుటుంబము, నెక్స్ట్ సంఘం. ఫస్ట్ కుటుంబంలో కూడా నేను దేవుని సేవ చేయడం ఏంటి అనుకోవచ్చు, చేయాలి. నువ్వు ఒక క్రీస్తుగా, ఒక మాదిరిగా నీ యొక్క కుటుంబంలో ఉంటున్నావా? నువ్వు ఇచ్చేవాళ్ళుగా ఉంటున్నావా? నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నావా? నువ్వు దేవుని నామాన్ని బట్టి ఇవన్నీ చేస్తున్నావా? నువ్వు సొంత లాభం కోసం చేస్తున్నావా? నీ కుటుంబం నిన్ను గుర్తించాలని నువ్వు వారి కోసం మంచి చేస్తూ లోపల తిట్టుకున్నావా? లేదు. మనం దేవుని సేవ చేసేవారంటే దేవుడి నామం మహిమపరచబడాలని నన్ను నేను తగ్గించుకుంటాను, దేవుడి నామం మహిమపరచబడాలని నేను సమాధాన పడతాను, దేవుడి నామం నా కుటుంబంలో హెచ్చింపబడాలని నేను నా బలానికన్నా ఎక్కువగా నేను పని చేస్తాను. అప్పుడంట స్త్రీలకైతే ఏమిటి? నీ పిల్లలు లేచి, నీ పెనిమిటి లేచి నేను ధన్యురాలు అని అంటారంట. హల్లెలూయా. భర్తలు కూడా మీరు అంత సెల్ఫ్లెస్ లవ్ ఇస్తున్నారా ఫ్యామిలీకి? మీరు మీ ఫ్యామిలీని మొదటగా పెడుతున్నారా?
ఇంకేదైనా మీకు ఫస్ట్ అయిపోతుందా? చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ సర్వీస్ ఎక్కడ ఆరంభం అవ్వాలి? ఇంట్లో. నెక్స్ట్ సర్వీస్ అనగానే ఏది గుర్తు రావాలా? సంఘంలో. మీరు ఇస్తున్నారా? సంఘంలో మీ దశమ భాగం ఇస్తున్నారా? సంఘంలో. నేను జస్ట్ 2 hours 40 minutes గురించి మాట్లాడట్లేదు. మీ యొక్క కాంట్రిబ్యూషన్ చర్చ్కి ఏముంది? ఏంటి మీ కాంట్రిబ్యూషన్? డబ్బుల విషయం పక్కన పెట్టండి. చెప్పాడు కదా దేవుడు, నాకు ఆకలిస్తే నేను మాత్రం మిమ్మల్ని అడగను అన్నాడు. సో ఫర్గెట్ ఇట్. దేవుడికి అవసరం అంది కాదు. దేవుని యొక్క పరిచారకులకి ధనం ఉండాలి. దేవుని యొక్క పరిచారకుల అవసరతల కోసము చూసుకోవడానికి సమయం మళ్ళీ నెక్స్ట్ దాన్ని చూద్దాము. దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళకి పోషించే బాధ్యత అంట సంఘందంట. అందుకనే మీ యొక్క దాంట్లో ఏమంటారు, మీ యొక్క దాంట్లో ఆహారం ఉండులాగానే ఉంది కదా ఇక్కడ, దేవుని మందిరములో ఆహారం ఉండులాగన, దేవుని మందిరంలో ఆహారం ఉండులాగన మీ దశమ భాగాలు ఇమ్మంటున్నాడు. సో బాధ్యత అది సంఘాన్ని. దేవుని యొక్క పిల్లల్ని, దేవుని యొక్క యాజకులని, దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళని చూసుకునే బాధ్యత కూడా సంఘందే. అది ఇస్తే అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనుషులకి ఇచ్చారు కాబట్టి వాళ్ళ నుంచి ఆశీర్వాదం కోరుకోకండి. మనుషులు ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు మేము ఇక్కడ నిలబడి మేము వాక్యం చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏం జరుగుతుందో, ప్రతి ఒక్కరి ఇంట్లో నేను భాగం ఉండాలని ఆశపడతాను. నాకు అందరికీ హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ నాకు ఆ శక్తి సామర్థ్యతలు లేవు. అది ఫ్యాక్ట్. మీరు సంఘానికి ఇస్తే, మీరు సేవకులకు ఇస్తే అది మీకు బ్లెస్సింగ్గా మారుతుంది. మీ యొక్క ధాన్యాన్ని దుష్టుడు ముట్టలేడు, మీ యొక్క వెల్త్ని దుష్టుడు ముట్టలేడు. అది కీ, గుర్తుపెట్టుకోండి. మీ సేవ, ఫస్ట్ సేవ కుటుంబంలో చేయండి. కుటుంబంలో మీరు చేయవలసిన బాధ్యతలు చేయలేకపోతే మనము సంఘంలో అని రావడానికి అర్హత లేదు. చాలామంది ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటారు. మేము అంత టైం చర్చ్లో ఇస్తాం. ఫస్ట్ నీ బాధ్యత కుటుంబంలో ఏదో అది చేయి, నెరవేర్చు. ఒకవేళ నీకు సంఘంలో కుటుంబంలో బాధ్యత ఈక్వల్గా అంటే నీ యొక్క పెనిమిటికి లేకపోతే నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసే ఏమంటారు నెసెసిటీ ఉంది. నీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన నెసెసిటీ, అవసరము ఉంది. అలా చేస్తుంటే తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు నేర్చుకుంటారంట. అలా చేస్తుంటే ఏమవుతారంట, నెక్స్ట్ తరం వాళ్ళు నేర్చుకుంటారు. నేను అందుకే మన చర్చ్లో యంగ్ పిల్లలకైనా నేను చెప్పేది ఏంటంటే, అన్ని పనులు వచ్చి ఉండాలి. నాకు నచ్చదు ఈ పని వస్తుంది, ఈ పని రాదు, మేము ఆఫీస్కి వెళ్తున్నాం, మేము ఇంట్లో పని చేయలేం. రత్నాకర్ ఉన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు మ్యాగీ వండేసి మాకు వంటొచ్చు అని చెప్తారు అని అనేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు కాదు. నేను ఎవరిని కూడా అలాంటి వాటికి ఎంకరేజ్ చేయను. మీరు ఆఫీస్కి వెళ్తున్నారా, వెళ్ళండి, పని కూడా చేయాలి. మేము అదే విధంగా నేర్చుకున్నాం. ఇక్కడున్న పెద్దవాళ్ళందరినీ మీరు అడగండి, వాళ్ళు ఏం ఒక్క పని చేసి నేర్చుకోలేదు. చూస్తే ఎంతో కష్టపడి ఈరోజు ఇట్లా దేవుడు పెట్టాడు. ఈ తరం వాళ్ళకి ఎనిమి ఏమంటుంది, ఏం కాదు ఇంకోసం పడుకో, నిద్రాశక్తులు. లాస్ట్ టైం మాట్లాడమని, నిద్రాశక్తులు ఎక్కువ. ఇంకొంచెం సమయం అయ్యాక చేస్తాం, ఇంకొంచెం ఆగు, లేదు. మీ సర్వీస్లో మీరు దశమ భాగం ఇస్తున్నారు. అట్లా ఇస్తే దేవుడు ఏం చేస్తాడంట, ఆయన మీకు గార్డ్గా ఉంటాడు. అంటే ఆయన మిమ్మల్ని కాపాడుతుంటాడు, ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. సైన్యములకు అధిపతి యగు యెహోవా, హల్లెలూయా. ఆయన ఒక మాట ఇస్తే అది ఎవ్వరు కూడా మార్చలేరు, ఎవ్వరు కూడా మార్చలేరు. అంతతోనే ఆగిపోదండి మన లైఫే ఆయనది. ఏమంటే మన యొక్క లైఫ్ని సజీవ యాగముగా మనం ఆయనకి సమర్పించుకోవాలంట. ఎందుకంటే ఆయన తన లైఫ్ని ఇచ్చాడు. యేసు ప్రభు మన కోసం ఆయన లైఫ్ ఇచ్చాడు. మనం ఆయనకి తిరిగి లైఫ్ ఇవ్వాలి. అంటే మిలిటరీలో ఉన్న వాళ్ళు, ఆర్మీలో ఉన్న వాళ్ళు, వెకేషన్లో ఉన్న, ఒకవేళ నీ దేశానికి ఎమర్జెన్సీ వస్తే సారీ నేను వెకేషన్లో ఉన్నాను, నేను రాలేను అనలేరు. కొంతమంది అయితే వాళ్ళ పెళ్ళిళ్ళు డిసైడ్ చేసుకొని, సపోజ్ వాళ్ళు వివాహం కావాల్సింది కానీ వాళ్ళకి దేశం ఆపదలో ఉంది, వాళ్ళకు ఒక పిలుపు వచ్చింది అనుకో, అన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఈ లోకపరమైన వాళ్ళే అట్లా ఉంటే దేవుని బిడ్డలుగా మనం ఎట్లుండాలి? సేవకి సమయం ఏం లేదండి. 24/7 అవైలబిలిటీ, 24/7. నేను ఎవరికి ఉపయోగపడాలి, నేను ఎవరికైనా నా అవసరం ఉందా, ఇది సేవకుల దేవుని బిడ్డల యొక్క ఇది. నేను ఎలా
దేవా నేను ఎలా ఉపయోగపడాలి, నాకు ఈ సమయం ఉంది దేవా, నేను ఎలా వాడుకోవాలి దీన్ని, నాకు ఏం చేయాలో చెప్పు. దశమ భాగం ఇవ్వడం అన్నిట్లో. నేను కొన్ని విషయాలు చెప్పగలిగానేమో, మీకు పర్సనల్గా దేవుడు బయలుపరచచ్చు ఏ విషయాల్లో మీరు ఇంకా దశమ భాగాలు ఇవ్వాలి. నేనైతే ఇవ్వాలి, నేను ఇంకా ఇవ్వాలి, దీంట్లో ఇవ్వాలి. నేను మీరు ఎవరికైనా నేను దశమ భాగాలు ఇచ్చాను, కానుకలు ఇచ్చాను, ఇంకెవ్వరు నన్ను ఏం అడగొద్దు, నాకేం ఇస్తారు. ఒక పర్సన్ నీడ్లో ఉన్నా దేవా నేను ఏమంటారంటే తల తిప్పేసుకుంటారు, వద్దులే నేను ఆల్రెడీ దశమ భాగాలు అవి ఇచ్చేసాను కదా, మళ్ళీ ఇవ్వేంటి ఇవ్వడం. నీ సహోదరుడు అవసరతలు, నీ సహోదరి అవసరతలు ఉండి మన దగ్గర ఉండి ఇవ్వలేకపోతే, మనం మంచి చేయకపోతే అదేంటంట పాపము. ఎట్లా ఆశీర్వదిస్తాడు నిన్ను దేవుడు? కొన్నిసార్లు కావాలని మన దగ్గర ఒక 500 రూపాయలు అనుకో, మనకు ఒక అవసరత ఉంటుంది, అదంతా నీడ్ కాదు, ఒక వాంట్ అంటే కోరిక. ఇంకొక చోట ఏముంటుంది అవసరత, ఇంకొకరికి నీ సహోదరుడికి నీకు తెలిసిన వాళ్ళకి అవసరత ఉంటుంది, అవసరత. మనము వేరే వాళ్ళ ఇతరుల అవసరత కూడా మన అవసరతలాగా ట్రీట్ చేస్తున్నామా? నా కోరికను నేను తీర్చుకుంటా, ఇవి నా పైసలు నావి, నేను నాదే తీర్చుకుంటా వాళ్ళ తర్వాత. చాలాసార్లు మనకు తెలియకుండానే ఎన్నో టెస్ట్స్ వస్తాయి మనకి లైఫ్లో, కానీ మన యాటిట్యూడ్ ప్రతిసారి ఎవ్వరు మనం చూడరు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మన ఆలోచనలు, మన ఇంటెన్స్ ఆఫ్ హార్ట్ అంటే మన ఉద్దేశాలని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడంట. మనం బ్రేక్ త్రూ కోసం ప్రేయర్ చేస్తున్నాం, విడుదల కోసం ప్రేయర్ చేస్తున్నాం, ఆశీర్వాదాల కోసం ప్రేయర్ చేస్తున్నాం. ఆశీర్వాదం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా మనం? దేవునితో పాటు ఇంకొకరిని కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాం మనం. వెలుగు చీకటి ఒక్కసారి పని చేయలేమంటారు, ఆయన దేవుడు తన కృపలో మనల్ని కాపాడుతున్నాడు. ఏంటంటే మనం మట్టి వారం అని ఎరిగి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆయన ప్రేమను బట్టి కాపాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు కానుకలు దశమ భాగాలు తీసుకొని వస్తున్నారా? మీరు లేకపోతే దేవుడి నుంచి మీరు దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నాను అనుకోవచ్చు. దేవా నేను యథార్థపరుణ్ణి అని మనం అనుకుంటే కొన్నిసార్లు దేవుడు నువ్వు దొంగ అంటున్నాడేమో. అది నాకు కూడా వర్తించవచ్చు, మీ అందరికి కూడా వర్తించవచ్చు. నా సొంత మాటలు నేను ఎవరిని పిలవట్లేదు, దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. టైంలో టైత్ ఇస్తున్నామా? మనకున్న ధనములో, మనకున్న పొసెషన్స్లో మనం టైత్ ఇస్తున్నామా? మనకున్న బలంలో టైత్ ఇస్తున్నామా? సర్వీస్లో మనం టైత్ ఇస్తున్నామా? మనము ఒక అర్పణగా దేవునికి అర్పించుకుంటున్నామా? ఇవన్నీ ఈ 5 విషయాలు మనని మనం పరీక్షించుకొని ఆలోచిద్దాం. మనం ఇస్తున్నామా? ఏ విధముగా మనం అర్పించుకుంటున్నాం? నేనైతే ఒక చిన్న పాట చెప్పాను, ఒక చిన్న పాటలో విధేయత ఇచ్చి నేను దేవుడు నన్ను పరీక్షించండి, దేవుని పరీక్షించన్నావు కదా, నాకు ఈ అవసరత ఉంది, నేను వేరే ఏ ఆప్షన్స్ నేను చూడను, నాకు నువ్వే సమాధానం చెప్పాలి. ఎప్పుడైతే అది గట్టిగా మొండిగా నేను అట్లా నుంచున్నానో, దేవుడు మాట నిలబెట్టుకునే దేవుడు. నేను చూసా దేవుడి హస్తం. హల్లెలూయా. నేను ఎప్పుడైతే ప్లాన్ బి ప్లాన్ సి, ఫస్ట్ దేవా హెల్ప్ అని నా మైండ్లో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి వస్తూ ఉంటాయి. ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, అది కాకపోతే అది. నో, నేనన్నా అవమానం నాది కాదు, నేను నీ బిడ్డని, నేను నిలబెట్టినప్పుడు నువ్వు నాకు ఉండాలి తోడుగా. హఠాత్తుగా అనుకోని విధంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు కొన్ని విషయాలు. నేను ఇంకా చాలా రెక్టిఫై చేసుకోవాల్సిన విషయాలు నా లైఫ్లో ఉన్నాయి, కానీ నేను నమ్ముతున్నాను ఒక్కసారి చేసిన దేవుడు 10 సార్లు ఏంటి 1000 సార్లు కూడా చేయగలడు. కాబట్టి ఆరంభం మాత్రమే అనుకున్నాను నేను ఇది. ఇప్పుడు నాకు ధైర్యంగా నేను చెప్పగలను, నేను మీ ఇక్కడ నిలబడి ఏంటంటే దేవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. డూ యూ హ్యావ్ ద గట్స్ టు టెస్ట్ హిమ్? ఆయనని పరీక్షించడానికి మీ యొక్క ధైర్యం ఉందా మీకు? దేవా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నేను చేశాను, కాబట్టి ఇప్పుడు నిన్ను ఎలియా చేశాడు ఆ విధంగా. దేవా నువ్వు చేయమని నేను చేశాను, ఇప్పుడు అగ్ని పంపించాను. పొద్దునుంచి సాయంత్రం వరకు గుండెలు కొట్టుకొని ఏడవలేదు. నీ మాట ప్రకారం అనగానే ఏమొచ్చిందంట? అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. ఈ మాట ప్రకారం దేవుని మాటని మనం ఎత్తిపట్టి అడిగితే, మనం దానికి తగినట్లుగా కండిషన్స్ని మనం మీట్ చేస్తే ఏమవుతుందంటే అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్. 5 రొట్టెలు 2 చేపల విషయంలో దేవుడు అయ్యో జనసమూహం చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట? కంపాషన్, కనికరంకి వచ్చింది.
కరికన వచ్చినప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చేపలు విరిచిన తర్వాత బ్లెస్ చేసే దానికన్నా ముందే బ్లెస్ చేయొచ్చు కదా. ఎందుకు? మన పార్ట్ మనం చేస్తే దేవుడి పార్ట్ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను, మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు. మనం అనుకుంటాం ఏ చేంజ్ ఆఫ్ హార్ట్ లేకుండా, ఏ కష్టము లేకుండా మనకు అద్భుతం జరగాలంటాం. దేవుడు అంటున్నాడు మీ ప్రయత్నం ఏంటి దీంట్లో? వీఆర్ ఇన్ ఏ కవెనెంట్. కవెనెంట్లో ఏం చేయాలి? నిబంధన ఉంటే ఏం చేయాలంట? ఇద్దరూ పని చేయాలి. మన లిమిటేషన్స్ బట్టి దేవుడు మన ఇంత 10%, 1% ఆవగింజంత విశ్వాసం చూపిస్తే చాలు. ఏంటంటే మనము కొండల్ని జరపగలం. ఆ విశ్వాసం మనం కలిగి ఉన్నామా? అంత చిన్న పర్సెంట్. ఒక్క అడుగు మనం ముందుకేస్తే అంటారు ఏంటంటే దేవుడు మనం ఒక్క అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు మన వైపేస్తాడు. కుమారుడు ఏం చేస్తాడు? తప్పిపోయిన కుమారుడు గేటు దగ్గర కనపడ్డాడేమో, మొత్తం ఇంటి వరకు మెట్ల దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడినప్పుడు అప్పుడు ఆలోచిస్తాను, నేను నిన్ను క్షమించలేదు అనుకోలేదు తండ్రి. ఆయన దూరంగా ఉన్నప్పుడే ఎవరు ఎక్కువ పరిగెత్తారు చెప్పండి? తండ్రా కుమారుడా? ఎవరు ఎక్కువ హడావిడి చేశారు చెప్పండి? కుమారుడు చేయవలసింది ఏంటి? ఒక్కటే, తిరిగి రావడం. తన తెలివి తెచ్చుకోవడం. అరే నా తండ్రి ధనవంతుడు, నా తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి, నా తండ్రిని వదిలిపెట్టి నేనేంటి ఇక్కడ పందుల కోట్లో నేనేం చేస్తున్నా, అక్కడ పొట్టు తింటున్నాను ఏంటి? ఆ రియలైజేషన్ రావడం. ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు ఏమైందంట? తిరిగి దూరంగా కనిపించాడంట కుమారుడు. అంటే మనం ఒకటి గ్రహించాలి, తండ్రి ఎప్పుడు కనిపెడతా ఉన్నాడు నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడని. దూరంగా కుమారుడిని చూడగానే పరిగెత్తుకొని వెళ్ళాడంట. సో ఈరోజు నిన్ను నన్ను బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు? అలాగే ఎదురు చూస్తున్నాడు. నా తట్టు తిరగండి, నేను మీకు ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నాను, నా తట్టు తిరగండి, తొందరగా తిరగండి. ఇమాజిన్ చేసుకుందాం, ఇప్పుడు శ్యామ్ ఉన్నాడు, శ్యామ్ బన్ను బిన్ని ఉన్నారు. వాళ్ళకి చాలా గిఫ్ట్స్ తెస్తారు. అరే రండి నా దగ్గరికి, నేను మీకు గిఫ్ట్స్ తెచ్చాను ఇవ్వాలనుకుంటే మేము రాము, మాకొద్దు అనుకుంటే ఏం చేస్తారు? శ్యామ్ చేయగలరా? ఏమని చేయగలరా? లేదు. కోపం వస్తే ఏం చేస్తారు? సరే నీకొద్దా, వేరే వాళ్ళకి ఇస్తాను, నీ కళ్ళ ముందే నేను వేరే వాళ్ళకి ఇస్తాను చూడు. నేనైతే అట్లా చేస్తాను. నేను నా కుమారుడికి నేను ఏదైనా తెచ్చాను అనుకోండి, వద్దు 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 అని అంటే ఏం చేస్తాను? ఆ గిఫ్ట్ నేను వేస్ట్ చేయను, వేరే వాళ్ళకి ఇస్తాను. తప్పేముంది దాంట్లో? మనమే అట్లా చేస్తే దేవుడు ఇంకా ఆయన నీతిమంతుడు, పాపం లేనివాడు. సాకులు మనం చెప్పొద్దు. మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు చేయవలసింది ఖచ్చితంగా చేస్తాడు. నా లైఫ్ కన్నా ఎక్కువ ఆయన మాట స్థిరము, ఆయన మాట ఎప్పుడు కూడా జవదాటాడు, ఆయన మాట నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓరిఖార మషమందర కురియాందర బాబా. ఈ సమయాన్ని బట్టి దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తుంటే, మనం ఒకవేళ ఈ విషయాన్ని బట్టి పశ్చాత్తాపపడే అవసరం ఉంటే పశ్చాత్తాపడదాం సంగమా. ఎస్ లార్డ్ దేవా, నేనైతే పశ్చాత్తాపడుతున్నాను ప్రభా. ఈ 5 విషయాలు నేను ఇవ్వవలసినంత ఇవ్వలేకపోతున్నానేమో ప్రభా, నన్ను క్షమించు. ఇవాళ వరకు టైత్ అనగానే నాకు ఉట్టి మనీ ఇవ్వడం గురించే అనుకున్నాను ప్రభా, క్షమించు నాయన. నువ్వు వాగ్దానం చేస్తున్నావు, ఇచ్చి నన్ను శోధించు, ఆకాశ వాకిలను వీపి పట్టజాలనంతా నేను నీకు ఇస్తాను. అలాగే ప్రభా ఆ యొక్క పురుగులను ప్రభా పంట తినివేయకుండా నువ్వు కాపాడుతా అన్నావు. అకాల ఫలములు నేను పడిపోకుండా నువ్వు కాపాడుతావు ప్రభా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఇన్ సీజన్ అవుట్ ఆఫ్ సీజన్ మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటావు. సైన్యములకు అధిపతి యెహోవా, నువ్వు మాట ఒక్కసారి దాన్ని తిప్పివేయగలవాడు ఎవ్వడు లేడు ప్రభా. హల్లెలూయా. ఓ రియారాధ సకద కురియాందరబా. ఇప్పటి వరకు మేము ఆలోచించామేమో నిన్ను కలగజేసుకోమని అడగకుండా ప్రభా, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తూ దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇవ్వట్లేదు అనుకుంటున్నామేమో. మేము దేవుడిని ఎలా దొంగలిస్తున్నాము, దేవుడి నుంచి మేము ఎలా దేవుడి తట్టు తిరగాలి అని అనుకుంటున్నాము. మేము ఇక్కడే ఉన్నాము, ఇంకా దేవుడి తట్టు తిరగడం ఏంటి అనుకుంటున్నామేమో. క్షమించండి ప్రభా మా వైఖరిని బట్టి. ఈరోజు మీరు నైనా అవుతని మా కోసం ఏదైతే సిద్ధపరిచి ఉన్నారో నైనా అవన్నీ దుష్టుడికి అవకాశం, దొంగలించడానికి అవకాశం ఇవ్వకుండా నీకు అనుమతించే విధంగా ప్రభా మాకున్న వాళ్ళలో 10% ఇచ్చేవారిగా మమ్మల్ని చేయండి. ఇచ్చి మిమ్మల్ని శోధించమన్నారు. ఎస్ లార్డ్,
ఆ రైట్ మీరు మాకు ఇచ్చున్నారు కాబట్టి ఆ విధముగా నాయన తండ్రి అని చెప్పి నీ మాట ప్రకారం అని మేము అడుగుటకు, ధైర్యంగా నీ సన్నిధికి వచ్చుటకు నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటానికి మీ సహాయం చేయండి ప్రభువా. ఫర్గివ్ మీ ఓ లార్డ్ ఫాదర్, క్షమించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఇయా రబా సబద కురియాందరబా లేరబా సబరబా బాబా బాబా రేఖరబా శబరబా బాబా. దేవుడు అంటున్నాడు, మనలో చాలామంది ప్రయత్నించాం దేవా, మేము సక్సెస్ఫుల్ కాలేకపోతున్నాం. ఎస్, బికాస్ ద డివైవరర్, ఆ యొక్క దుష్టుడు, వాడి యొక్క మనము ఆయనకి ఇవ్వవలసింది మనం ఆయనకి ఇవ్వట్లేదు కాబట్టి వాడికి లీగల్ రైట్ తీసుకొని వాడు వస్తున్నాడు, దొంగలిస్తుంటున్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపపడండి. వచ్చినట్టే వచ్చి అంత వేస్ట్ అయిపోతుంది, అంత పోతుంది ప్రభువా. మీ యొక్క ఆ యొక్క ప్రథమ ఫలం దేవుడికి ఇస్తున్నారా? మీ రాబడంతటిలో, మీకున్న దాని అంతటిలో దశంభాగం ఆయనకి ఇస్తున్నారా? దేవా, నేను ఏ విషయంలో తప్పిపోతుంటే చూపించండి నాకు అని అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. మేము మీ సొత్తు ప్రభువా, అది గ్రహించక తప్పిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. బల్ల కోసం మనం సిద్ధపడదాం. హల్లెలూయా.